హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని కోరుకుంటూ ఇవాల్టి వీడియో అయితే షేర్ చేస్తున్నానండి. ఇక చూడండి, అసలుకు ఎంత బాగుందో కదా, చూస్తుంటేనే అసలుకు వర్ణంలోనే ఎంత బాగుండింది అనేది ఇప్పుడే చెప్పేయచ్చు అనమాట. ఇదేనేమో మన తెలుగింటి సాంప్రదాయపు వంట అనేది నాకు అర్థమవుతుంది. అంత బాగుంది చూడ్డానికి కూడా. ఇంకా తింటే ఎంత బాగుంటుందో రండి చూపిస్తాను మీకు కూడా. ఇవి నేనైతే బీరకాయలు తీసుకొని అలా చెక్కు తీసేసుకుంటున్నాను అనమాట. పై చెక్కల్లా తీసేసి నీట్గా అయితే కడిగి పెట్టుకోవాలండి. ఈ కూర కూడా అంత టేస్ట్గా రావడానికి కారణం లేత బీరకాయలండి. అందులోనూ స్వయంగా అత్తమ్మ పండించి నాకు పంపించినారండి. మాకు పల్లెటూరులో కలం ఉంది, దానిలో చాలా పెద్ద ప్లేస్ ఉందన్నమాట. అందుకు రకరకాల కూరగాయలు వేస్తుంది. మట్టికాయ, బీరకాయ, కాకరకాయ, చుక్కకూర ఇవన్నీ పంపించింది నాకైతే. చుక్కకూరతో పప్పు కూడా చేసి షార్ట్ వీడియో అయితే పెట్టినాను, ఎవరైనా చూడకుండా చూసేయండి. చాలా బాగుంది, రెస్పాన్స్ కూడా బాగా వచ్చింది. ఇక ఇప్పుడైతే నేను బాగా టమాటాలు, ఆనియన్స్ కూడా కడిగి వాటన్నింటినీ సన్నగా తరుక్కుంటున్నానండి. ఈ విధంగా ఎంతమంది కత్తిపీట ఉపయోగించి కూరగాయలను కట్ చేస్తారో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. పల్లెటూర్లలో అయితే ఇప్పటికీ కూడా కత్తిపీటలే వాడతారండి. వాళ్ళు పగులల్లా పొలంలో పని చేసేస్తారు, ఇంకా నిలబడి ఎప్పుడు చేసుకుంటారు, అందుకు కూర్చొని కట్ చేసుకుంటారండి. ఇలా చాలా బాగుంటుందండి, కూర్చొని కట్ చేసుకోవడమే నాకు భలే ఇష్టము. స్పీడ్గా అవుతుంది, అందులోనూ సన్నగా కూడా కట్ చేసుకుంటాం అనమాట. నేనైతే సన్నగా కట్ చేసుకోవాలా అనుకున్నప్పుడు మాత్రమే ఇలా కత్తిపీట తీసుకొని కూర్చొని కోసుకుంటానండి. చాలా సరదాగా ఉంటుంది అనమాట నాకైతే. ఇక తర్వాత కడాయిలో నూనె పెట్టుకొని ఆనియన్స్ బాగా ఎర్రగా వేగినాక ఈ టమాటాలు కూడా వేసి మగ్గించుకోవాలండి. బాగా మెత్తగా అయ్యేంతవరకు మగ్గించుకున్న తర్వాతనే ఈ ముక్కలు అనేది వేసుకోవాలి, బీరకాయవి. ఎంత లేతగా వేసాడు కదా, చూస్తుంటేనే నాకు అస్సలు ఇవి పచ్చివే భలే ఉన్నాయండి. అంత చాలా హ్యాపీగా సంతోషంగా ఉందండి. మన ఇంటివి మనం తింటా ఉంటే ఆ హ్యాపీనెస్సే వేరు కదా. వాటన్నింటినీ కొంచెం నూనెలో మగ్గించిన తర్వాతనే ఇంత పసుపు, ఉప్పు, కారము, తగినంత కారం వేసుకోవాలండి. ఇక బీరకాయ ముక్కలకల్లా పట్టేటట్టు ఉప్పు, కారం, పసుపును బాగా కలపాలండి. నూనెలనే కలిపి కొంచెం సేపు మగ్గించుకున్న తర్వాతనే వాటర్ పోసుకుంటే బాగుంటుంది అనమాట. ఫస్టే వాటర్ పోస్తే ఆల్రెడీ బీరకాయలో వాటర్ ఉంటుంది కాబట్టి కొంచెం మగ్గనిచ్చుకుంటే దానిలోని వాటర్ అంతా పోయి మనకు కొంచెం గ్రేవీగా తిక్కుగా అవుతుంది అనమాట. కొంచెం మగ్గించుకున్న తర్వాత నేనైతే వాటర్ పోస్తున్నాను చూడండి. ఇంకా చాలండి, ఇంకా ఏం మసాలాలు అవసరమే లేదు, బాగా ఉడికిస్తే చాలు. దీనిలో సీక్రెట్ ఏమంటే బాగా లేతగా ఉన్నాయి, అందులో సన్నగా కట్ చేసుకున్నాను, ఇంకా బాగా మగ్గించుకున్న తర్వాతనే వాటర్ పోసినాను కాబట్టి ఆ విధంగా గ్రేవీగా తయారైంది చూడండి. ఇక లాస్ట్లో కొంచెం అంటే కొంచెమే ధనియాలు, గరం మసాలా అనేది కొంచెం వేసుకున్నాను. తర్వాత కొత్తిమీరని వేసుకొని కలుపుకుంటే చాలండి, ఇంకా అంతే రెడీ అయిపోతుంది అనమాట మన బీరకాయ కర్రీ అనేది. దీనిలో ఏం వేయలేదండి, ముక్కలు సన్నగా తరుక్కోవాలి, బాగా ఉడికించుకుంటే అదే గ్రేవీగా తయారవుతుంది అనమాట. చూడండి ఎంత బాగుందో కదా, అంత బాగుంటుందన్నమాట. దీన్నైతే నేను నైట్ పూట చేసినాను కాబట్టి మేము రొట్టెలేకి అనేది చేసుకొని తింటాం అనమాట. మా ఇంట్లో రోజు రొట్టె ఉండాలండి నైటు. మరి ఇంకెందుకు ఆలస్యం అండి, మీరు కూడా ఇంట్లో రొట్టె చేసింటే కన్నా ఈ బీరకాయలు ఉంటే కానీ ఒకసారి కర్రీని ఇలా తయారు చేసుకొని తినండి. ఎలా ఉందనేది కూడా నాకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ను కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.